కడెం ప్రాజెక్ట్ అంటేనే డేంజర్ ప్రాజెక్టు. వరదొస్తే వణుకు పుట్టించేది. గేట్లు కదలక అధికారులకు, పరివాహక ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు ఉండేది కాదు. అలా ఏళ్ల తరబడి అందరికీ దడ పుట్టించిన కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించింది సర్కార్. గేట్లు రిపేర్ చేయించి కొట్టుకుపోయిన కౌంటర్ వెయిటర్లను పునర్నిర్మించింది. ఇప్పుడు ఎంత వరద వచ్చినా టెన్షన్ లేదని చెబుతున్నారు అధికారులు. రాష్ట్రంలో అత్యంత వేగంగా భారీగా వరద చేరే ప్రాజెక్ట్ కడెం ప్రాజెక్ట్. ప్రతి ఏడాది ఈ ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వస్తోంది. 2022-23 ఏడాదిలో వరుసగా 2 సార్లు ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చింది. ఏకంగా ఆనకట్టపై నుంచి వరద ప్రవహించింది. గేట్లు పనిచేయకపోవడంతో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రాజెక్ట్ డేంజర్ జోన్కు చేరింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపణలున్నాయి. ప్రమాదకరంగా మారిన కడెం ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోసింది కాంగ్రెస్ సర్కార్. అధికారంలోకి రాగానే కడెం మరమ్మతులపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ నిధులు ఇచ్చి రిపేర్లు చేయించింది. ప్రాజెక్టులో మొత్తం 18 గేట్లుండగా వాటిలో 9 జర్మనీ గేట్లు, మరో 9 ఇండియా గేట్లు. వాటన్నిటికీ మరమ్మతులు చేశారు అధికారులు. ఎమర్జెన్సీ ఫ్లడ్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయడం కానీ అలాంటి వర్క్స్ అన్ని కంప్లీట్ చేశాము. ఆల్ గేట్స్కి మేము గ్రీజింగ్, కార్బన్ కాంపౌండ్తోని రోలర్స్ కానీ రిమైనింగ్ ఏవైతే మెకానికల్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసి నెక్స్ట్ వచ్చే ఫ్లడ్ సీజన్ కోసం మేము రెడీగా ఉన్నాము. అలాగే మా కడెంకు ఉన్నటువంటి చీక్మాన్ కానీ, మందేపల్లి స్ట్రీమ్, పల్లికేరు వాగు స్ట్రీమ్, ఈ రిమైనింగ్ ఏవైతే స్ట్రీమ్స్ ఉన్నాయో అక్కడ కూడా మా స్కాడా సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. మా కడెంలో ఉన్నటువంటి గ్యాలరీ వర్క్ కూడా చాలా ఏళ్ళ తర్వాత కంప్లీట్ చేసి ఎలక్ట్రిఫికేషన్ కూడా కంప్లీట్ చేశాము. అలాగే మాకున్న లెఫ్ట్ కెనాల్లో ఉన్నటువంటి సిల్ట్ని, అక్కడ అక్యుములేట్ అయినటువంటి ట్రీస్ని మొత్తాన్ని తొలగించి ఇప్పుడు వచ్చే నెక్స్ట్ వరద కోసం మేము అప్రమత్తంగా ఇక్కడ అందరు అధికారులు అప్రమత్తంగా ఉన్నాము. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం, దించడంలో కౌంటర్ వెయిటర్లు అత్యంత కీలకం. అవి కూడా గతంలో వరదలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఓ కౌంటర్ వెయిటర్ ఏకంగా నీటిలో కొట్టుకుపోయింది. అధికారులు ఈ సమస్యను కూడా పరిష్కరించారు. కొట్టుకుపోయిన దాని స్థానంలో మరో కౌంటర్ వెయిటర్ ఏర్పాటు చేశారు. అలాగే గేట్లన్నిటికీ విద్యుదీకరణ చేసి వరద ప్రవాహాన్ని బట్టి గేట్లు ఆటోమేటిక్ గా లిఫ్ట్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. అలాగే ఎడమ కాల్వ నుంచి నీటిని వదిలే ప్రాంతంలో కూడా మరమ్మతులు చేశారు. దెబ్బతిన్న సిమెంట్ నిర్మాణాలను పునఃనిర్మించారు. ఇప్పుడు కడెం ప్రాజెక్టుకు ఎంత వరద వచ్చినా ఢోకా లేదని, గేట్లు ఎత్తడానికి భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అధికారులు. బీఆర్ఎస్ ప్రభుత్వం కడెం ప్రాజెక్టును అసలు పట్టించుకోలేదన్నారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు. కనీసం గేట్లకు గ్రీజ్ పెట్టడానికి కూడా ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టామన్నారు. కడెం ప్రాజెక్టు కింద 70,000 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉందని, ప్రాజెక్టు రిపేర్లతో సాగునీటి ఇబ్బందులు తొలగిపోయాయని చెప్పారు. ఆయకట్టు రైతులకు 2 పంటలకు సరిపడా నీళ్లు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే రానున్న రోజుల్లో పూడిక తీసి ప్రాజెక్టు నీటి సామర్థ్యం పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో కడెం ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం వహించింది. వాస్తవంగా ఒక 2 సార్లు తెగడానికైనా కనీసం దాని దగ్గర పోయి చూడనటువంటి పరిస్థితి, మేం ప్రతిపక్ష నాయకులుగా పోతే మమ్మల్ని పోనేటువంటి పరిస్థితి, నిర్బంధాలు, అరెస్టులు అన్ని రకాలుగా జరిగినాయి. ఆ క్రమంలో ఎలక్షన్ టైంలో గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు పీసీ సోదరుల వారికి కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ ప్రాంతానికి కడెం ప్రాజెక్టు ద్వారా సుమారు 60,000 వేల ఎకరాలకు మనం వ్యవసాయ యోగ్యానికి మనం వాడుకుంటున్నాం. ఆనాటి కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ కట్టింది. కనీసం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరమ్మతులు చేయలేదంటే చెప్పిన వెంటనే 9,46,00,000ని శాంక్షన్ చేయడం అనేది జరిగింది. ప్రతి ఏటా వర్షాకాలంలో కడెం ప్రాజెక్టు వరదలతో బిక్కుబిక్కుమంటూ గడిపారు పరివాహక ప్రాంత ప్రజలు. అటు సాగునీటి విషయంలో రైతులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రిపేర్లు చేయడంతో పెద్ద ముప్పు తొలగిపోయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్కు ధన్యవాదాలు చెబుతున్నారు.